హరీష్ రావులే లక్ష్యంగా పరోక్ష విమర్శలు చేశారు. బీఆర్ఎస్లో కేసీఆర్ నాయకుడని అతని మాట తప్ప ఎవరిది విననంటూ చిట్ చాట్తో పొలిటికల్ బాంబ్ పేల్చారు కవిత. కేసీఆర్కు నోటీసులు వస్తే పార్టీ నేతలు ఆందోళన చేయడం లేదని, అదే మరో నేతకు వస్తే హంగామా చేస్తున్నారని మండిపడ్డారు. తన తండ్రికి లేఖ రాస్తే లీక్ చేస్తుందని ఫైర్ అయ్యారు. తాను బీఆర్ఎస్లోనే ఉంటానని, తనను బయటకు పంపే దమ్మెవరికి లేదని కేసీఆర్ తర్వాత ఉన్న లీడర్లకు సవాల్ విసిరారు కవిత. అయితే ఓవైపు జూన్లో కాళేశ్వరం విచారణకు కేసీఆర్, హరీష్ రావులు, ఏసీబీ విచారణకు కేటీఆర్ వెళుతున్నారు. ఈ టైంలో ఫ్యామిలీ గొడవలతో గులాబీ పార్టీ కేడర్లో గందరగోళం ఏర్పడింది. ఎవరిని సమర్థిస్తే ఏం జరుగుతుందోనన్న కన్ఫ్యూజన్లో పడిపోయారు. ఇలానే జరిగితే పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు సైతం ఇతర పార్టీలోకి జారుకునే అవకాశం ఉంది. కష్టాల్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు దిక్కెవరు? తిరిగే కేసీఆర్ యాక్టివ్ అయితేనే గొడవలు ఆగుతాయా? కేటీఆర్ స్పీడ్కు కళ్ళెం వేసేందుకే కవిత లేఖాస్త్రాలన్న చర్చ మొదలైంది పార్టీలో. కల్వకుంట్ల కుటుంబంలో మొదలైన కలవరం గులాబీ పార్టీలో పెను తుఫాన్ రేపుతుంది. పవర్లో ఉన్న 10 ఏళ్లు కలిసిమెలిసి ఉన్న ఫ్యామిలీలో ఒక్క ఓటమితో గొడవలు మొదలయ్యాయి. ఇదంతా ఫ్యామిలీ డ్రామా అంటూ మొదట్లో ప్రతిపక్షాలు కొట్టిపారేశాయి. అయితే ఎమ్మెల్సీ కవిత వెనక్కి తగ్గకుండా అన్న కేటీఆర్, హరీష్ రావులే లక్ష్యంగా పరోక్ష విమర్శలకు దిగారు. బీఆర్ఎస్లో కేసీఆరే నాయకుడని, అతని మాట తప్ప ఎవరిది విననంటూ చిట్ చాట్తో పొలిటికల్ బాంబ్ పేల్చారు. కేసీఆర్కు నోటీసులు వస్తే పార్టీ నేతలు ఆందోళన చేయడం లేదని, అదే మరో నేతకు వస్తే హంగామా చేస్తున్నారని కవిత మండిపడ్డారు. తన తండ్రికి లేఖ రాస్తే లీక్ చేసేదని ఫైర్ అయ్యారు. తాను బీఆర్ఎస్లోనే ఉంటానని, తనకు బయట పంపే దమ్మెవరికి లేదని కేసీఆర్ తర్వాత ఉన్న లీడర్లకు ఆమె సవాల్ విసిరారు. అయితే ఓవైపు జూన్లో కాళేశ్వరం విచారణకు కేసీఆర్, హరీష్ రావులు, ఏసీబీ విచారణకు కేటీఆర్ వెళ్తున్నారు. ఇలాంటి టైంలో ఫ్యామిలీ గొడవలతో గులాబీ పార్టీ కేడర్లో గందరగోళం ఏర్పడింది. ఎవరిని సమర్థిస్తే ఏం జరుగుతుందోననే కన్ఫ్యూజన్లో పడిపోయారు మిగతా వారు. ఇలానే జరిగితే పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు సైతం ఇతర పార్టీలోకి జారుకునే అవకాశం ఉంది. కష్టాల్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు దిక్కెవరు? తిరిగి కేసీఆర్ యాక్టివ్ అయితేనే గొడవలు ఆగుతాయా? కేటీఆర్ స్పీడ్కు కళ్ళెం వేసేందుకే కవిత లేఖాస్త్రాలన్న చర్చ మొదలైంది పార్టీలో. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత అందిస్తారు. భవిత, చెప్పండి, ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ పతనానికి కవిత లేఖాస్త్రం నాంది అనుకోవచ్చా? రైట్ లక్ష్మీనాథ్, గత కొంతకాలంగా కవిత కొన్ని వ్యాఖ్యలు చేస్తూ వస్తుంది. అదే కాకుండా ఈరోజు చిట్ చాట్లో చేసినటువంటి వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారాన్ని లేపుతున్నాయి, వివిధ రకాల చర్చలకు దారితీస్తుందని చెప్పుకోవాలి. అయితే గత కొంతకాలంగా జిల్లాల పర్యటనలో కవిత కొన్ని వ్యాఖ్యలు చేస్తూ వస్తుంది. బీఆర్ఎస్కి వ్యతిరేకంగా చేస్తూ వ్యాఖ్యలు వస్తుంది. ఎందుకంటే అయితే పార్టీ అంటే తెలంగాణ సాధించుకున్నాము, భౌగోళిక తెలంగాణ సాధించుకున్నాము, కానీ సామాజిక తెలంగాణ ఇదొక అంశము. అంతేకాకుండా బీసీలకి ఇప్పటివరకు న్యాయం జరగలేదు. ఎందుకు? గత 10 ఏళ్లలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళే, వాళ్ళ కుటుంబమే, వాళ్ళ తండ్రియే సీఎంగా ఉన్నారు. కానీ అప్పుడు ఎందుకు సామాజిక తెలంగాణ సాధించుకోలేకపోయింది? అప్పుడు ఎందుకు బీసీలకు న్యాయం జరగట్లేదు అని చెప్పేసి తన తండ్రికి చెప్పలేకపోయింది అనే అంశాన్ని పదే ప్రతిపక్షాలు లేవనెత్తుతూ వస్తాయి. ఇది కేవలం ఒక పొలిటికల్ గేమ్తో పాటు కుటుంబం ఆడుతున్నటువంటి ఒక నాటకం అని చెప్పేసి ప్రతిపక్షాలు పదే ఆరోపిస్తూ వస్తున్న సందర్భం అయితే కనబడుతుంది. అయితే తాజాగా కొన్ని రోజులుగా, ఒక వారం రోజులుగా కవిత ఇష్యూ మాత్రం చాలా రాజకీయాల్లో హీట్గా మారిపోయిందని మనం చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ సభ ఏదైతే ఉందో, సిల్వర్ జూబ్లీ సభ
నిర్వహించిన తర్వాత అక్కడ వచ్చినటువంటి చిన్న లోటుపాట్లు కావచ్చు, అక్కడ వచ్చినటువంటి కొన్ని అంటే కవిత దృష్టికి వచ్చినటువంటి అంశాలను ప్రస్తావిస్తూ తను ఒక లేఖ రాయడమే ఈ ప్రకంపనలకు దారితీస్తుందని చెప్పుకోవాలి. కానీ ఈ విషయాన్ని మాత్రం కవిత సీరియస్గా ఖండిస్తుంది. నేను ఇప్పుడే కాదు లేఖ రాయడము, గతంలో చాలాసార్లు లేఖలు రాశాను. నా తండ్రికి నేను లేఖ రాస్తే అభ్యంతరం ఏముంది, నాకు ఉన్నటువంటి విషయాలు, నా దృష్టికి వచ్చినటువంటి విషయాలు నేను లేఖ రూపంలో తెలియజేశాను. ఇట్లాంటి లేఖలు చాలా రాశాను. కానీ గతంలో ఎప్పుడు కూడా లేఖలు బయటికి రాని అంశము ఈసారి ఎందుకు బయటికి రావాల్సి వచ్చింది? నేను రాసినటువంటి లేఖలు కేసీఆర్కి లేఖలు రాస్తుంటాను, వాళ్ళు చింపి డస్ట్బిన్లో వేస్తుంటారు, చదువుతారు, చింపి డస్ట్బిన్లో వేస్తుంటారు. కానీ ఈసారి రాసినటువంటి లేఖ డస్ట్బిన్లోకి వెళ్లకుండా మీడియా చేతిలోకి ఎలా వచ్చింది? అసలు లేఖను రిలీజ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? లేఖను ఎందుకు బయట పెట్టాల్సి వచ్చింది? లేఖను బయట పెట్టినటువంటి వాళ్ళు ఎవరో ఖచ్చితంగా తెలియాల్సిందే అన్నట్టుగా కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేసిన సందర్భం అయితే కనబడుతుంది. అయితే పవిత, ఇది చినికి గాలివాన్ అయ్యే అవకాశం ఉందా, లేదంటే ఇక్కడతో ఇది ఫుల్ స్టాప్ అయిపోయి గతంలో బీఆర్ఎస్ పార్టీ చెప్పినట్టు ఇదేదో టీ కప్పులో తుఫాన్ అని మళ్ళీ ఆపేసే అవకాశం ఉందా, లేదంటే ఇది ముదిరి పాకన పడింది అనుకోవచ్చా? ఇప్పటికే మనం చూసినట్లయితే లేఖ బయటికి రావడము, అప్పటికి అంటే లేఖ బయటకు వచ్చిన రోజు మనం చూసాము, ఎక్కడ మీడియా ఛానల్ ఓపెన్ చేసినా ఎక్కడ చూసినా కూడా కవిత లేఖపైనే చాలా పెద్ద ఇష్యూ నడిచింది. కానీ ఆ ఇష్యూని ఏ ఒక్క బీఆర్ఎస్ నాయకుడు కూడా స్పందించకపోవడము, దానిపైన ఎలాంటి కామెంట్ కూడా చేయలేదు. తర్వాత రోజు ఏదైతే అంటే కవిత హైదరాబాద్ చేరుకోవడము, కవిత స్పందించిన తర్వాత మరుసటి రోజు కేటీఆర్ స్పందించాడు. ఎవరైనా కూడా పార్టీ లైన్ దాటి మాట్లాడితే ఖచ్చితంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాము, ఎవరైనా ఒకటే పార్టీ విషయంలో ఇంటర్నల్గా ఉన్నవి ఇంటర్నల్గా చర్చించాల్సి తప్ప బహిరంగంగా ఇక్కడ కూడా కామెంట్స్ చేయొద్దని ఒక కామెంట్ చేశారు. ఇది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది అని చెప్పారు. అంటే ఇండైరెక్ట్గా ఇది కవితకు కూడా వర్తిస్తుంది అని చెప్పేసి తను పేరు ఎత్తకుండానే ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చాడు కేటీఆర్. ఇదే అంశాన్ని ఈరోజు కవిత ప్రస్తావిస్తూ అంటే మొన్నటి వరకు అంటే సర్దు మరిగింది అనుకున్నారు. అంటే అటు కేటీఆర్ మళ్ళీ కవిత అమెరికా నుండి వచ్చిన తర్వాత కేసీఆర్ని కలుస్తుంది, ఖచ్చితంగా ఆమె మాట్లాడిన మాటలపైన వివరణ ఇస్తుంది కేసీఆర్కి అని చెప్పేసి అందరు భావించారు. కానీ కేసీఆర్ని కవిత వెళ్ళలేదు, కలవలేదు. తర్వాత మరుసటి రోజు సండే రోజు కవిత కేసీఆర్ దగ్గరికి కేటీఆర్ వెళ్ళాడు, ఈ అంశం పైన మంతనాలు జరిపారు. కానీ కేసీఆర్ కొన్ని సూచనలు చేసినట్టుగా తెలుస్తుంది. కవిత అంశానికి సంబంధించి కావచ్చు, లేఖ గురించి ఎక్కడ కూడా ఎవరు ప్రస్తావించకూడదు, ఎలాంటి కామెంట్స్ చేయకూడదు, ఏదైనా మాట్లాడితే కూడా ఎవరైనా ప్రశ్నిస్తే కూడా ఖచ్చితంగా ఇది అధిష్టానం చూసుకుంటుంది అని చెప్పి వదిలేయాలి తప్ప ఏ ఒక్క కామెంట్ కూడా చేయొద్దని చెప్పేసి కేసీఆర్ చెప్పారు. తర్వాత ఇదంతా సర్దు మనుగుతుంది అనేసి అంతా భావించారు. అంటే అయిపోయింది, ఇంకా మాట్లాడారు కదా, ఎవరు దీనిపైన స్పందించారు, ఎవరు మాట్లాడరు అనుకున్న మూమెంట్లో ఈరోజు మళ్ళా కవిత మీడియాని పిలుచుకొని చిట్ చాట్ చేయడము అనేది కొంత ప్రకంపనలు సృష్టించడం చేసుకోవాలి. అంటే ఈ రోజు జరిగినటువంటి ఇష్యూ మాత్రం ఖచ్చితంగా దీనికి పుల్ స్టాప్ పడే అవకాశం లేదు అనే అంశం అయితే అర్థమవుతుంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా కేసీఆర్ ఇప్పటికి కూడా స్పందించలేదు, బహిరంగంగా ఇక్కడ కూడా దానిపైన స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఇంటర్నల్గా వాళ్ళు జరిగినటువంటి మీటింగ్స్లలో ఎవరు స్పందించకూడదని చెప్తున్నారే తప్ప కవిత విషయానికి సంబంధించి ఎక్కడ కూడా కేసీఆర్ బయట అంటే కామెంట్స్ చేయడం కావచ్చు, అంటే బయటికి ఎక్కడ కూడా బహిరంగంగా చెప్పట్లేదు, కవిత అంశాన్ని ఎక్కడ కూడా ప్రస్తావిస్తలేదు. ఒకవేళ ప్రస్తావిస్తే ఇది ఇండైరెక్ట్గా ఒకరిని ఒకరు అనుకుంటున్నటువంటి మాటలు కాబట్టి ఒకవేళ ప్రస్తావించినా వాళ్ళని మందలించినా ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని చెప్పేసి కేసీఆర్ భావిస్తున్నారా, లేకపోతే ఈ కోణం వెనుక మరేమైనా కోణం ఉందా కూడా అర్థం కావట్లేదు. అంతేకాకుండా గత కొంతకాలంగా కాళేశ్వరం ఇష్యూ కొనసాగుతుంది. తాజాగా కాళేశ్వరం కమిషన్ కూడా కేసీఆర్కి నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే వాళ్ళంతా కూడా కాళేశ్వరం కమిషన్ నోటీసులకి హాజరు కావాలి అని తర్జన భర్జన పడుతూ ఉన్నారు. నోటీసులకు హాజరైతే ఎలా ఉండబోతుంది, అంటే వాళ్ళు అడిగే ప్రశ్నలకు మనం ఎలా సంధించాలి, అక్కడ ఎక్కడ లోటుపాట్లు జరిగినాయి, ఈ అంశాల్లోనే వాళ్ళు కొంత దీర్ఘంగా చర్చలు జరపడము అలాంటి సమావేశాలు నిర్వహిస్తున్న సందర్భం కనబడుతుంది. ఈ టైంలో మరొకసారి కవిత ఇచ్చినటువంటి చిట్ చాట్ పాయింట్స్ కొంత అంటే రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించేటువంటి అంశమే అన్నట్టుగానే కనిపిస్తుంది. ఇప్పటికి కూడా కేసీఆర్ ఎక్కడ కూడా స్పందించలేదు. కేటీఆర్ ఎలా స్పందిస్తారనే విషయం మనకి ఇంకా తెలియాల్సి ఉంది. ఎందుకంటే ప్రస్తుతం కేటీఆర్ కూడా అంటే ఇక్కడ లేడు, విదేశాల్లో పర్యటనలో ఉన్నారు. ఇప్పటివరకు కూడా బీఆర్ఎస్ వాళ్ళు కూడా పెద్దగా స్పందించిన అవసరం అయితే రాలేదు. ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే మాజీ అంటే అక్కడ ఉన్నటువంటి ఎంపీ ఎమ్మెల్యే వినోద్ కుమార్ కూడా స్పందిస్తూ రాజకీయ పార్టీలు అన్నప్పుడు ఇలాంటి ప్రకంపనలు ఎన్నో వస్తుంటాయి పోతుంటాయి, దీన్ని ఎందుకు పెద్దగా భూతద్దంలో పెట్టి చూస్తున్నారు అనే అంశం కూడా తీసుకొస్తూ వస్తున్నారు. కానీ బీజేపీ పార్టీలో బీఆర్ఎస్ విలీనం అవుతుంది అనే అంశాన్ని మాత్రం ఇటు బీజేపీ నేతలు ఎక్కడ కూడా ఒప్పుకుంటున్న పరిస్థితి కనబడతలేదు. వాళ్ళు కూడా ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్తో టీడీపీతో ఇతర వామపక్షాలతో పనిచేసింది, కానీ ఎక్కడ కూడా బీజేపీతో పనిచేసిన సందర్భం లేదు, బీజేపీతో విలీనమయ్యే అవకాశం లేదు అనే అంశాన్ని కూడా తెరపైకి తెస్తున్నారు. అసలు కవిత ఇష్యూ అంతా కూడా పార్టీని
బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేస్తున్న అంశంపైనే కవిత ఇష్యూ స్టార్ట్ అయిందనే విషయం అయితే క్లియర్గా అర్థమవుతుంది. ఒకవైపు ప్రతిపక్షాలు మాత్రం ఇటు పంపకాలు, పార్టీ పదవులు ఈ అంశంపైనే కవిత ఎక్కడ కూడా పొంతన లేకుండా, అంటే కేటీఆర్కి అన్ని పదవులు దక్కుతున్నాయి, ప్రాధాన్యత ఉంటుంది, ఈ అంశంపైనే కవిత చాలా ఆవేదన వ్యక్తం చేసిన అంశం అయితే కనబడుతుంది అని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న సందర్భం కనబడుతుంది. అయితే గత కొంతకాలంగా కేటీఆర్కి ప్రాధాన్యత దక్కుతుంది, రానున్న రోజుల్లో పార్టీ పగ్గాలు కూడా కేటీఆర్కి అప్పచెప్తారు అనే అంశాన్ని కూడా కవిత ప్రస్తావిస్తూ ఎక్కడ కూడా నేను బీఆర్ఎస్లోనే ఉంటాను, పార్టీ పెట్టే పరిస్థితి లేదు, కాంగ్రెస్ మునిగిపోయేటువంటి నావా అని చెప్పేసి కామెంట్ చేస్తుంది, బీఆర్ఎస్లోనే ఉంటా అంటుంది, బీఆర్ఎస్లో కేసీఆర్ చుట్టూ కోవట్లు ఉన్నారంటే రెండు వైపులా కవిత మాట్లాడుతున్న సందర్భం కనబడుతుంది. అంతేకాకుండా బీజేపీలో బీఆర్ఎస్ని విలీనం చేయకూడదు అని చెప్పేసి నేను కరాఖండిగా చెప్తున్నాను. నేను జైల్లోకి వెళ్ళినప్పటి నుంచి కూడా ఈ అంశము లేవనెత్తారు, అప్పుడే పూర్తి స్థాయిలో చర్చలు జరిగాయి. కానీ నేను ఎన్ని రోజులైనా కూడా జైల్లో ఉంటాను తప్ప బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేయకూడదు అని చెప్పేసి నేను మాత్రమే అడ్డుకున్నా అని చెప్పేసి వాళ్ళు చెప్తున్న సందర్భం కనబడుతుంది. ఒకవేళ బీజేపీలో బీఆర్ఎస్ విలీనం చేయకూడదని చెప్పేసి కవిత అడ్డుకుంటుందని చెప్పేసి ఆమెను పార్టీ నుంచి బయటికి గెంటేయాలని చూస్తున్నారు, నెట్టివేయాలని చూస్తున్నారు అనే కామెంట్ కూడా ఈరోజు కవిత చేసింది. ఎవరో పార్టీలో కోవట్లు ఉన్నారు, ఆ కోవట్లను పక్కన పెట్టకుండా ఎంతసేపు నా మీద పడి ఏడుస్తారో, నా మీద పడి ఏడుస్తే ఏమొస్తుందనే కామెంట్ని కూడా చేసిన సందర్భం అయితే కనబడుతుంది. కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయి, కోవట్లు ఉన్నాయి అనే కామెంట్ను పదే పదే చేస్తుంది. ఒకవేళ మనము దాన్ని చూసుకుంటే కేసీఆర్ చుట్టూ కేవలం 2-3 మాత్రమే పదే పదే ఉంటుంటారు. వాళ్ళే కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, సంతోష్ రావు కావచ్చు, వీళ్ళే వాళ్ళ కేసీఆర్ చుట్టూ ఉంటారు. కేసీఆర్ నీడలో బతుక్కుంటూ కేసీఆర్ అంటే ఆయన వెంటే ఉంటూ ఆయనకు వెన్నుపోటు పొడిచే రాజకీయాలు చేస్తున్నారు. నేను అలాంటి వెన్నుపోటు రాజకీయాలు చేయను, నేను ఏదున్నా కూడా హుందాగా ఉంటాను, నేను ఎవరికి భయపడను అనే ఒక కామెంట్స్ కూడా చేసిన సందర్భం కనబడుతుంది. ఒకవేళ వీళ్ళు ముగ్గురే ఉంటే మరి కేసీఆర్కి రాసినటువంటి లేఖ ఎందుకు డస్ట్బిన్లోకి వెళ్లకుండా పార్టీ అంటే బయటికి వచ్చింది? అంటే ఆమె అనుమానం ప్రకారం వీళ్ళ దాంట్లోనే ఎవరొకరు లేఖను లీక్ చేసి ఇక్కడ వరకు తీసుకొచ్చారనే అంశం అయితే క్లియర్గా కనబడుతుంది. ఈ అంశం ఇంకా కొనసాగే అవకాశం ఉన్నట్టే కనబడుతుంది తప్ప దీనికి పులి స్టాప్ పడే అవకాశం అయితే లేనట్టుగా అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ భవిత.